అదృష్టం కలిసి వచ్చి 30 రోజుల్లో ఎమ్మెల్యే అయ్యావు. పి గన్నవరం ఎమ్మెల్యేపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫోన్ కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మండిపడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్న నువ్వు అదృష్టం కలిసి వచ్చి 30 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయావు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడితే నీ స్థాయి ఏంటి అని అనడం, ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకో అని మండిపడ్డారు. ఒక సామాన్య కార్యకర్త బొమ్మి ఇజ్రాయిల్ ను ఎమ్మెల్సీ చేసి చట్టసభలో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే మీరు అదృష్టం కలిసొచ్చి 30 రోజుల్లో ఎమ్మెల్యే అయిన వ్యక్తి మీరు. మీకు ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రజల కష్టాల గురించి మీకేం తెలుసని గన్నవరపు ప్రశ్నించారు. ఒక వారం రోజుల క్రితం గౌరవ శాసనమండలి సభ్యుల వారికి బొమ్మి ఇజ్రాయిల్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారికి మధ్యన చార్వాణి ద్వారాగా వీడియో క్లిప్పింగ్లు ద్వారాగా వారు ప్రతి విమర్శలు చేసుకోవడం జరిగింది. మరి బొమ్మి ఇజ్రాయిల్ గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా ఉంది తప్పు? ఆయన ఒక మాట మాట్లాడాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిపివేయడం జరిగింది. ఈవేళ మీకు మీరు స్వచ్ఛందంగా మరి ఎదిగి మీరు ముఖ్యమంత్రి అవ్వండి అని అన్నారు తప్ప మరొక విధంగా మాట్లాడటం జరిగిందా? మరి దీనిని వక్ర భాషతో మరి శాసనసభ్యులు వారు గిడ్డి సత్యనారాయణ గారు ఇజ్రాయేల్ గారికి ఫోన్ చేసి మరి ఆయనని వార్నింగ్ ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? ఏ భారత రాజ్యాంగం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భావ్య ప్రపంచంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా స్వతంత్రం అనేది ఇచ్చారు ఆయన. ఆ స్వేచ్ఛా స్వతంత్రంతో మాట్లాడటం జరిగింది. నీ స్థాయా అని అంటున్నారు. ఎవరికి స్థాయా? ఏ పవన్ కళ్యాణ్ గారు ఒక హోంగార్డు కానిస్టేబుల్ గారి కుమారుడు, హెడ్ కానిస్టేబుల్ గారి కుమారుడు కాదా? ఆయన ఇలా సినిమా యాక్టర్ అవి కోట్లు గడించి ఇలా ఒక పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాడు. దాన్ని కాదనలేం. ఎవరి రాతలు ఎవరో, ఆయన అదృష్టం అలాగుంది. కానీ ఈవేళ బొమ్మి ఇజ్రాయిల్ గారు నీ స్థాయి ఏంటని అన్నారు. చిన్న స్థాయే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను గుర్తించి ఇలా చట్టసభల్లో శాసన మండలి సభ్యుడిగా కూర్చోబెట్టారంటే చిన్న విషయం కాదు. ఒక చిన్న సామాన్యుని తీసుకువెళ్ళి ఆ యొక్క చట్టసభలో కూర్చోబెట్టడం అనేది చిన్న విషయం కాదు. శాసనసభ్యుల వారు మీరు గమనించండి. ఖబర్దార్ అని అంటున్నారు, లేకపోతే అతనికి వార్నింగ్ ఇచ్చి చేతులు ఊపుతూ మాట్లాడుతున్నారు. మీరు మాత్రం ఏ స్థాయి మీది? మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసుకుంటూ అదృష్టం వచ్చి మీరు వేళ 30 రోజుల్లో ఎమ్మెల్యే అవినటువంటి వ్యక్తి మీరు. ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు? ప్రజల గురించి కష్టాలు ఏం తెలుసు? మీరు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఆయనకి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని ఒక విషయంలో మాట్లాడటం జరిగినది. ఎందుకు? దేని గురించి? ఈ ప్రజాస్వామ్యంలో మీరు కొన్ని విషయాలు పక్కతో పడుతున్నారు. ఎక్కడి దాకా ఎందుకు? మనం ఇదే పిఠాపురంలో ఒక దళిత మహిళను మానభంగం చేసి హత్య చేస్తే ఆ యొక్క డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో మీరు ప్రశ్నించారా? మాట్లాడారా? వాడికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? వాడి మీద ఏమైంది? ఎక్కడి దాకా ఎందుకు? మన పల్నాడులో 3 యువకులని పోలీసు దమనకాండతో నడు రోడ్డు మీద లాఠీ చార్జ్ చేస్తే ఈవేళ ఆ రోజున ప్రశ్నించలేదు ఎమ్మెల్యే గారు. ఈవేళ మాట్లాడుతున్నారు మీరు. అలాగనే మరి అమలాపురంలో ఒక యువకుడిని కొంతమంది మోకలు దౌష్టిక జాడి చేసి ఒక గందిలో బంధించి చిత్రహింసలు పెట్టి కొడితే దాని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేహారు అని అంటున్నారు. ఏమన్నాడు ఆయన? ఆయన ఏదైనా దాడి చేశాడా? ఆయన ఏమైనా ప్రశ్నించడం జరిగిందా? లేకపోతే ఇంకోటి ఏమన్నా వ్యంగ్యంగా మాట్లాడా? మీకు మీరు స్వశక్తిగా ఎదిగి మీ నాయకుడిని ముఖ్యమంత్రి అవ్వమని అంటున్నాడు ఆయన. బోయలకు పల్లకీ మోయొద్దు అంటున్నాడు ఆయన. మీరు పల్లకీలు మోయకోకుండా మీరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. మీరు గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తున్నారు, కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు సరిపోరు. మా కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి వ్యక్తి కూడా పోరాటం చేసే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి. ప్రశ్నిస్తాం. మీరు చేసేటువంటి పొరపాట్లన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి హక్కు మాకుంది ఈ భావి ప్రపంచంలోని. ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడి
మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటువంటి విధానం మార్చుకోండి, మంచిగా ఉంటుంది.